టీడీపీ బీజేపీ జనసేనల మధ్య సీట్ల పంపకం కొలిక్కొచ్చింది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనలకు 31 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించింది టీడీపీ. ఇందులో 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. మొన్నటి చర్చల్లో 6 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాలు ఇస్తామనే ఒప్పందం కుదరగా మరొక 4 అసెంబ్లీ సీట్లు పెరిగాయి. బీజేపీకి ఇచ్చేందుకు జనసేన 3, టీడీపీ 1 అసెంబ్లీ స్థానాన్ని వదులుకుంది. జనసేన 21 అసెంబ్లీ 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. రైట్, టీడీపీ బీజేపీ జనసేనల మధ్య సీట్ల పంపకం కొలిక్కొచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ పరిణామాలను ఏ విధంగా చూడాలి? మొత్తానికి గత కొన్ని రోజులుగా తర్జన భర్జన జరుగుతున్న తర్వాత దాదాపు 8 గంటల పాటు కూర్చొని సీట్ల సంఖ్యనైతే 3 పార్టీలు ఫైనల్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే ఇక్కడ జనసేన మళ్ళీ తన కోటాలో ఇచ్చిన 24 సీట్లలో అసెంబ్లీ సీట్లలో 3 తగ్గించుకుంది. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు పవన్ కళ్యాణ్. 60 అన్నాడు, 50 అన్నాడు, 40 అన్నాడు, చివరికి 24 తీసుకున్నాడని కాపు సామాజిక వర్గం అంతా కూడా, కాపు సామాజిక వర్గం అంటే ఆ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి కావాలనుకునే నాయకులు చేకొండ హరిరామజోగి లాంటి వాళ్ళు కొంతమంది విమర్శలు చేశారు. అది కింద స్థాయి కేడర్లో కూడా కొంత వ్యతిరేకత కనిపించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఏం చేయాలో నాకు తెలుసు, ఏం చెప్పాలో నాకు తెలుసు, నన్ను ప్రశ్నించొద్దు, నేను చెప్పింది చేయండి, అలాంటి వాళ్ళే నన్ను ఫాలో అవ్వండి అని కూడా ఆయన తేల్చి చెప్పారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా జనసేనే కీలక కేంద్రంగా బిందువుగా మారింది. ఎందుకంటే బీజేపీకి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశం ఏ కోశానా కూడా లేదు. జనసేన బీజేపీ మాత్రమే కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ భావించింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ద్వారా వైసీపీ మళ్ళీ గెలవకూడదు, జగన్ మళ్ళీ సీఎం కాకూడదు అనేది 2 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన. ఆ ప్రకటన చేసిన దగ్గర నుంచి కూడా ఆయన రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ముఖ్యంగా టీడీపీని కలుపుకొని పోయేలాగా ఒక ప్లాన్ లో ఉన్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన బలం ఏంటో ఆయనకి స్పష్టంగా అర్థమైంది. 6.5-7% ఓట్లు వచ్చాయి. రాజోలు సీటు ఒకటే మాత్రం గెలుచుకోగలిగారు. 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ నిలబెట్టిన 135 మందిలో ఒకరు మాత్రమే గెలిచారు. అది వాస్తవ బలం అనేది పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది. మహా అంటే ఇప్పుడు ఇంకొక 4-5% పెరిగినా, లేకపోతే పోయినసారి వచ్చిన 6-7% రెట్టింపైనా కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీగా వైసీపీని ఓడించే పరిస్థితి కానీ, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించే అవకాశం లేదని ఆయనకి స్పష్టంగా అర్థమైంది. అందుకోసమే ఆయన ఓటు చేయకూడదనే నినాదాన్ని తీసుకున్నారు. దాదాపు పోయినసారి ఎన్నికల్లో 39.5% ఓట్లు వచ్చి 23% సీట్లకే పరిమితమైన టీడీపీతో కలిస్తే తన బలము, టీడీపీ బలము, అలాగే బీజేపీ బలం 3 కలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించవచ్చు గెలవకుండా అనేది ఆయన పథకంగా ఉంది. దానికోసమే ఆయన ఈ మధ్య చెప్పారు, ఏదో ఒక పార్టీ నేతల సమావేశం, పొత్తు అంటే అన్ని చోట్ల అన్ని స్థాయిలో కూడా ఉంటుంది. అంటే స్థానిక సంస్థల్లో కూడా 3వ వంతు సీట్లు మనం తీసుకుంటాం అన్నారు. అంటే పంచాయతీలో 3వ వంతు సీట్లు తీసుకుంటాడు, జడ్పీల్లో 3వ వంతు సీట్లు తీసుకుంటాడు. ఇలా అన్ని చోట్ల 3వ వంతు అంటే ఈ 175 అసెంబ్లీ సీట్లలో కూడా 3వ వంతు అడుగుతారు. అంటే ఆ 3వ వంతు అంటే 60-70 సీట్లు 50-60 ఉంటేనే అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా 24 సీట్లకు ఆయన తగ్గించుకోవడం చూస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా చేశారు? పవన్ కళ్యాణ్ బలం ఇంతేనా? పవన్ కళ్యాణ్ ఎందుకు టీడీపీతో రాజీ పడుతున్నారు? చంద్రబాబును సీఎం చేయడానికి మాత్రమే ఆయన ప్రయత్నం చేస్తున్నారనే వైసీపీ ఆరోపణలకు బలమిచ్చినట్టుగా అనిపించింది. సహజంగానే పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన ఫ్యాన్స్ కానీ, ఆయన సొంత సామాజిక వర్గం కాపులు కానీ ఆయన సీఎం గా చూడాలనుకున్నారు. ఈ 24 సీట్లతో ఆయన సీఎం ఎక్కడ అవుతారు? సీఎం అయ్యే పరిస్థితి 24 సీట్లలో గెలిచేది ఓడేది అనేది తెలియకుండా ఇలా ఎందుకు పవన్ కళ్యాణ్ చేశాడు అనేది లాస్ట్ మంత్ 24 జరిగిన ఈ 24 సీట్ల వ్యవహారం తెలిసిన తర్వాత
అప్పటి నుంచి కూడా కారాలు మిరియాలు నూరుతున్న పరిస్థితి వైసీపీ ఈ జనసేనలో. దానితో వైసీపీ కూడా దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది. మేము మొదటి నుంచి చెబుతున్నాం, ఇతను సీఎం కావడానికి కాదు, ఇతను చంద్రబాబు సీఎం చేయడం కోసం ఇతను ప్రయత్నం చేస్తున్నానని చెప్పాం. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, చంద్రబాబుకు మెజార్టీ సీట్లు వదిలేసి ఇతను 24 సీట్లు తీసుకున్నాడు. ఇప్పుడు 21 సీట్లు తీసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎత్తుగడ ఏంటనేది అర్థం కావట్లేదు. వాస్తవంగా చూస్తే మనం పవన్ కళ్యాణ్ ఇంకొక విషయం కూడా బయటపెట్టారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి, టీడీపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా తాను ఢిల్లీ పెద్దలతో తిట్లు తినాల్సి వచ్చింది అన్నారు. అంటే ఢిల్లీ పెద్దలు అంటే బీజేపీ నాయకులు, అంటే బీజేపీకి టీడీపీని కలుపుకునే ఉద్దేశం లేదని ఆయన స్పష్టంగా చెప్పినట్టు అర్థమవుతోంది. కాకపోతే రాష్ట్రంలో వైఎస్ జగన్ అనే అతను సీఎంగా ఉండకూడదనేది ఒక నినాదంగా తీసుకున్నారు, ఒక పట్టుదలగా తీసుకున్న పవన్ కళ్యాణ్ దానికోసమే ఇప్పుడు ఈ 3 సీట్లను కూడా వదులుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకనంటే అతను పట్టుదలతో ఉన్నాడు, జగన్ సీఎం కాకూడదు అనే ఒక ఏకైక నినాదంతో ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది. మొండి పట్టుదలతో ఉన్న అతను తన పార్టీ కేడర్ అనుకుంటుంది, తన పార్టీ కేడర్కి ఎలాంటి సమాధానం చెప్పాలి, ఏం చెప్పాలనే విషయంలో మరి ఆలోచించారో లేదో మనకు అర్థం కావట్లేదు. లేకపోతే ఒక పక్క గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ వైపు నుంచి, ఇంకో పక్క చంద్రబాబు, వాళ్ళిద్దరి మధ్యలో ఈయన తన వాదన వినిపించలేక ఈ 3 సీట్లు వదులుకోవాల్సి వచ్చిందా, లేకపోతే ఎన్ని సీట్లైనా పోనీ జగన్ సీఎం గా ఉండకూడదనే ఏకైక సింగిల్ లైన్ తీర్మానం తన డెసిషన్ కి అనుగుణంగా ఏమైనా సరే ఏదైనా సరే ఓకే అని చెప్పారనేది మనకి అర్థం కావాల్సి ఉంది. మొత్తానికైతే సీట్లు లెక్కలు తేలుతాయి. ఏ సీట్లు అనేది ఈ నిన్న ఇవాళ జరుగుతున్న ఈ సమస్యలు తేలుతాయని మనం అనుకున్నాము. అయితే లెక్కలు తేలాయి కానీ లెక్కలు తగ్గాయి. ఇప్పుడు జనసేనకి వచ్చే సీట్ల సంఖ్య అది ఆ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఆ ఒక్క పాయింట్ పెట్టి వైసీపీ గట్టిగా కార్నర్ చేస్తా ఉంది జనసేన మీద టీడీపీ పెట్టుకున్న ఆశలంతా కూడా కాపు ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆ రెండింటిలో ఏ కొంత పర్సెంటేజ్ దెబ్బతీసినా డ్యామేజ్ చేసినా ఆ ఓట్లను తమ వైపు తిప్పుకున్నా వాళ్ళ వైపు తిరగకుండా చేసిన టీడీపీ కూటమి వైపు తిరగకుండా చేసినా కూడా వైసీపీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఈ గుంటూరు, కృష్ణ ఈ 4 జిల్లాల కాపు సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో. అందుకోసం వైసీపీ గట్టిగా దాని మీద స్ట్రెస్ చేసి మాట్లాడుతూ ఉంది, దాని మీద స్ట్రెస్ చేస్తా ఉంది. ఏ నాయకుడు మాట్లాడినా కూడా 24 సీట్లేనా అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ 21 సీట్ల విషయాన్ని కూడా వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. మాక్సిమం ఈ కూటమిలో ఏ ప్రయోజనం అయితే ఆశించి టీడీపీ పవన్ కళ్యాణ్తో కలిసిందో, పవన్ కళ్యాణ్ తన బలాన్ని కాపుల ద్వారా చూపించుకొని ఎలాగైతే వారితో కలిసి జగన్ ని దించాలనుకున్నాడో ఈ పాయింట్ ఆయనదైతే, జగన్ దించాలనే పాయింట్ ఆయనదైతే, కాపులందరినీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్కి వ్యతిరేకంగా తీసుకెళ్ళడానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పరస్పరం తిప్పుకొట్టుకునే కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చూడాలి కాపులు ఎలా రియాక్ట్ అవుతారనేది. పవన్ కళ్యాణ్ పోయినసారి పోటీ చేసిన 135 సీట్లు అన్ని వదిలేసేసి ఇప్పుడు ఈ ఎన్నికల్లో 21 సీట్లకు వచ్చేసారు. ఏ విధంగా దాన్ని ఆయన జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు, ఏ విధంగా ఆ లెక్క సరైందని చెప్పుకుంటారు అనేది కూడా తెలాల్సింది. ఒక రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినప్పటికీ కూడా ఇప్పటికే ఆయన పార్టీకి వేళ్ళు అనేది భూములు లేవు, కేవలం పైన మొక్క మాత్రమే కనిపిస్తా ఉంది. పార్టీని పెట్టారు, ఆయన ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే ఆయన అభిమానులు వస్తారు, విజిట్ చేస్తారు, సీఎం నినాదాలు చేస్తారు. కానీ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ పార్టీకి రూట్స్ తయారు చేసుకోలేదు. గ్రామ కమిటీలు లేవు, పట్టణ కమిటీలు లేవు, అధ్యక్షులు లేరు, జిల్లా కమిటీలు లేవు, రాష్ట్ర కమిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆ కమిటీ ఉంటే దానికి పవన్ కళ్యాణ్ తర్వాత నారాయణ మనోహర్ మాత్రమే కనిపిస్తా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు నేను రాజకీయంలో ఉన్నాను, కష్టపడ్డాను, దెబ్బలు తిన్నాను, తిట్లు తిన్నాను, వరుసలు పడ్డానని చెప్తున్న పవన్ కళ్యాణ్ పార్టీని ఓవరాల్ గా తయారు చేసుకుంటే మాత్రం ఫెయిల్ అయ్యారనే విమర్శలంటే ఆయన ఎదుర్కొంటారు. ఇప్పుడు చేసింది రైట్, ఆయన బలం 21, 24 ఆ బలానికి తగ్గట్టు సీట్లు తీసుకున్నాడు, అంతవరకు కరెక్ట్. కానీ ఇప్పుడు ఇంతకు ముందు వరకు చేసింది రాంగ్. ఏం రాంగ్ అంటే పార్టీని తయారు చేసుకోవడం. 10 ఏళ్ళు ఉన్న రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గ్రామాన పార్టీ కమిటీలు పెట్టుకొని ఎంతో కొంత ఎన్నో కొన్ని సీట్లలో, అంటే 21 కాదు, బలమైన శక్తికి ఎదగాల్సిన పవన్ కళ్యాణ్ తన బలాన్ని పరిమిత స్థాయికి చేసుకొని పార్టీ పెట్టుకొని మాత్రమే ఉన్నాడు, కానీ పార్టీని విస్తరించుకునే పనులు లేరు అన్నారు. ఇప్పుడు 21 సీట్ల పరిస్థితి చూస్తూ ఉంటే పార్టీ పరిస్థితి ఎలా ఉంది, జనసేన పరిస్థితి అనేది అర్థమవుతా ఉంది. ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేది ముఖ్యం. ఆయన ఎన్ని సీట్లు తీసుకున్నాడు అనేది మిగతా పార్టీలకు అనవసరం. కానీ ఆయన పార్టీలో ఉన్న కార్యకర్తలు దాన్ని జస్టిఫై చేసుకోవాలి. మా నాయకుడు తీసుకున్న నిర్ణయం సరైనదని సంతృప్తి పడాలి, అప్పుడే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీఎం కాదని తేలిపోయింది. ఆయన కాకినాడ నుంచో ఇంకో చోట నుంచో పార్లమెంట్కి పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చి ఆ ప్రకటన కూడా రావాల్సింది.
పార్లమెంటుకు వెళ్తున్నాడంటేనే అసెంబ్లీని వదిలేసినట్టు, సీఎం పదవిని వదులుకున్నట్టు అనే అర్థం వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 3 సీట్లు వదులుకోవడం ద్వారా ఇంకేమి పవన్ కళ్యాణ్ సాధించాలి అనుకుంటున్నాడనే విషయం గురించి ఆయన ఫాలో అవుతున్న ఆయన సామాజిక వర్గం కానీ ఆయన ఫ్యాన్స్ కానీ జస్టిఫికేషన్ చేసుకోవాల్సింది. ఆ జస్టిఫికేషన్ చేయకపోతే, మా నాయకుడు సీఎం కాకపోతే మా ఓటు టీడీపీకి వేసి ఉపయోగం లేదు అనే ఒక మాట వస్తే అది ఓటు చీలడానికి, ఓటు షేర్ కాకుండా ఉండడానికి, బదిలీ కాకుండా ఉండడానికి దాచిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో 3 సీట్లను తాను తగ్గించుకున్నాను అనే దాని మీద ఆయన చెప్పే వివరణకు ఆయన కేడర్ సంతృప్తి చెందితేనే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది కీలకమైన అంశం. ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా లేదనేది లెక్కలు నిన్నటి నుంచి ఎప్పుడైతే బీజేపీతో పొత్తు కుదిరిన దగ్గర నుంచి ఈ 2 పార్టీలకు ఆ లెక్క నడుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ వైపు ఉన్న ఓటు టీడీపీకి, టీడీపీ వైపు ఉన్న ఓటు పవన్ కళ్యాణ్కి, వీళ్ళిద్దరి దగ్గర ఉన్న ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే లెక్కలేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ కాపులు 20-21% ఉందనేది లెక్కలు చెప్తా ఉన్నారు. ఆ 21%లో మెజార్టీ ఓటింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడా ఎప్పటి నుంచే మా వర్గానికి మా వర్గం నుంచి ఒకళ్ళైనా సీఎం కావాలి, 20% ఉన్నాం మేము అని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఆచరణ 24 సీట్లతోటి ఇంతకుముందు తీసేసినట్టుగా అనిపించింది. ఇప్పుడు 21 సీట్లకు వచ్చారు. ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ కాదు అన్న తర్వాత కూడా వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేయడానికి, ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తేలితే ఓటు ట్రాన్స్ఫర్ కావడం అనేది అది ఈజీగానే ఉంది. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ సామాజిక వర్గాన్ని ఆయన అనుసరించే అభిమానులంతా కూడా ఆయనతో ఉన్నారని మనం భావించవచ్చు. మొత్తానికైతే ఇది షాకింగ్ వ్యవహారమే. బీజేపీకి పోయినసారి 100 కంటే తక్కువ ఓట్లు 0.55%, 56% ఓట్లు వచ్చాయి. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆలు లేదు చూడు లేదు అన్నట్టు ఉంటది కదా. ఏపీలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. అలాంటి బీజేపీకి 5 ఏళ్ల క్రితం వచ్చిన ఓట్లు 2,63,000 ఓట్లు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది, రాష్ట్రానికి ద్రోహం చేసిందనే అన్న కాంగ్రెస్ పార్టీకి 2019 ఎలక్షన్లో వచ్చిన ఓట్లు 3,68,000 ఓట్లు. అంటే బీజేపీ కంటే దాదాపు 1,03,000, 1,05,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన వాళ్ళు లేరు, కాంగ్రెస్ వైపు నుంచి తిరిగిన వాళ్ళు లేరు, కాంగ్రెస్ వైపు తరఫున పెద్దగా హడావుడి చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే బీజేపీ పరిస్థితి ఏపీలో ఎలా ఉందని అర్థం చేసుకోవచ్చు. ప్రధానిగా మోడీ పోయినసారి ఎన్నికల్లో గెలిచారు, మళ్ళీ రేపు గెలుస్తా ఉన్న వాళ్ళు చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఏమి రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ లేదనుకుంటున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 3,63,000 ఓట్లు ఇచ్చిన రాష్ట్రంలో 2,60,000 ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు జనసేన దగ్గర నుంచి 3 సీట్లు లాక్కుంది. అదేమంటే డబుల్ డిజిట్ మాకు కావాలి అని డిమాండ్ చేసింది బీజేపీ. అందుకోసమే పవన్ కళ్యాణ్ తగ్గాడని చెప్తున్నారు. ఈ మొత్తం పొద్దుటి నుంచి జరిగిన 8 గంటల చర్చల్లో పవన్ కళ్యాణ్ మరి ఓపిక తగ్గి దానికి ఒప్పుకున్నారా, లేకపోతే ఓపికగానే ఉండి తాను తగ్గైనా సరే తాను అనుకున్న దాన్ని నెగ్గించుకోవాలి, అంటే నెగ్గించుకోవడం మీన్స్ జగన్ ఓడించడం దాన్ని చేయొచ్చు, సాధించవచ్చు అని అనుకున్నారో ఏమో మనకైతే అర్థం కావడం లేదు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో, ఈ పొత్తుల ఎపిసోడ్లో ఇది కీలకమైన అంశంగా మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ తనకి ఎవరైనా ఒప్పించుకునే దాన్ని బట్టి ఓటు ట్రాన్స్ఫర్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీని మీద నిరసనలు వస్తాయా, ప్రశంసలు వస్తాయా, ఆయనకి ఇలాంటి సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడా, ఎక్కడ నెగ్గాలా కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడిగా ఆయన ఉంటాడా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తగ్గిపోతున్నాడనే విమర్శలు ఆయన ఎదుర్కొంటాడా, ఎంతకంటే అంతకు తగ్గిపోతున్నాడనే విమర్శలను ఆయన ఎదుర్కొంటాడా అనేది చూడాల్సి ఉంది. బీజేపీ అయితే హ్యాపీ. బీజేపీకి కావాల్సిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినట్టుగా, అంటే మనం పోయినసారి ఎలక్షన్లో వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే ఆ పార్టీని తక్కువ చేసి మాట్లాడటం కానీ తక్కువ చూడటం కాదు. పోయినసారి ఆ పార్టీకి వచ్చిన ఓట్లు సీట్లను బట్టి మనం లెక్కేసుకుంటే ఏపీ వరకు వస్తే ఆ పార్టీకి బంపర్ ఆఫర్ దొరికింది. 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. 2014లో అయితే 12 అసెంబ్లీ సీట్లు ఇచ్చినట్టున్నారు. 12 అసెంబ్లీ సీట్లో 4 గెలిచారు. అలాగే 5-6 పార్లమెంట్ సీట్లు ఇస్తే 2 చోట్ల గెలిచారు. 2 చోట్ల గెలిచింది బీజేపీ. ఇప్పుడు ఈ 3 పార్టీల కాంబినేషన్ లో ఆ పార్టీ బాగానే లాభపడిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా లాస్ అయింది అయితే జనసేన అని వైసీపీ ఆరోపిస్తుంది. అలాగే జనసేన నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ వ్యవహారం మీద ఆ పార్టీ రియాక్షన్ రేపు పొద్దున చూస్తే మనకు అర్థం కాదు. అక్షయ, అంటే చంద్రశేఖర్, ఇప్పుడు బీజేపీ డిమాండ్ చేసి 10 సీట్లు సాధించుకుంది. మరి ఏపీలో బీజేపీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటారు? 10 సీట్లు గెలుచుకునే అంత కెపాసిటీ ఉందంటారా?
ఇక్కడ ఏం లేదు. టీడీపీ పెద్ద పార్టీ, టీడీపీకి పోయినసారి 39.5% ఓట్లు వచ్చాయి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మనము 1,60,00,000 ఓట్లు వైసీపీకి వస్తే 1,23,00,000 ఓట్లు టీడీపీకి వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్య దాదాపు 30-35 లక్షల ఓట్లు తేడా ఉంది. పవన్ కళ్యాణ్కి 17 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి వచ్చిన దానికి చెప్పినట్టు 2,60,000 ఓట్లు. అంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి బలం లేదు అని మనం ఇప్పుడు చెప్పడానికి లేదు, ఎలక్షన్ లో మళ్ళీ చేర్చేగా చెప్పడానికి లేదు. అయితే బలంగా అయితే బలహీనంగా ఉందా అని కూడా చెప్పడానికి లేదు. అదే ఆ పార్టీ అనూహ్యంగా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. టీడీపీకి బీజేపీ అవసరం ఉందో, బీజేపీ అవసరం టీడీపీకి ఉందో, ఈ రెండు పార్టీల అవసరం జనసేనకు ఉందో తెలియదు. కానీ బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఆ పొత్తులో ఉన్న టీడీపీ వచ్చేసి బీజేపీతో కలవాల్సి వచ్చింది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అయితేనే ఏ పార్టీ లాభపడేది, ఏ పార్టీ లాభపడింది అనేది తెలుస్తుంది. బీజేపీ ఇప్పుడు టీడీపీ ఓటర్లతోటి నెగ్గి ఏపీలో ఖాతా ఓపెన్ చేయాలని చూస్తుంది 10 ఏళ్ల తర్వాత. అలాగే జనసేన కూడా ఇప్పుడు జీరోలో ఉంది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పోయిన తర్వాత ఆ పార్టీ కూడా టీడీపీ ఓట్లు దాదాపు 40% ఓట్లు, 23 సీట్లు వచ్చినా కానీ దాదాపు 39.5% ఓట్లు అంటే బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు టీడీపీ క్యాడర్. ఆ పార్టీ బలం మీద ఈ పార్టీలు గెలవాలని చూస్తున్నాయి. అలాగే ఈ దీపానికి తైలం లాగా జనసేన తోడైతే గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొన్ని సీట్లని టీడీపీ ఆశిస్తుంది. పరస్పర ప్రయోజనాలు ఆశించి పెట్టుకున్న పొత్తు కాబట్టి ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మనం ఎన్నికల తర్వాతనే దాన్ని లెక్కించడానికి అవకాశం ఉంటుంది. లక్ష్య. ఓకే చంద్రశేఖర్.